బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది పీసీసీ. పెండింగ్ లో ఉన్న మండల కమిటీల భర్తీని వెంటనే పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేయాలని నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్ఛార్జి. ఇక పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరుకు అన్యాయం చేసిందన్నారు. కేటీఆర్ ఇంకా తాను మినిస్టర్ అన్నట్లే ఫీల్ అవుతున్నారని విమర్శించారు. బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది పీసీసీ. పెండింగ్ లో ఉన్న మండల కమిటీల భర్తీని వెంటనే పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేయాలని నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించింది పీసీసీ. జూమ్లో జరిగిన మీటింగ్కు మహేష్ కుమార్, మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ హాజరయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు నేతలు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పాలమూరుకు అన్యాయం చేసిందన్నారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. పాలమూరు రంగారెడ్డి కోసం పాదయాత్ర చేస్తామన్న బీఆర్ఎస్ మాజీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి. 10 ఏళ్ల పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డగా జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. ఒక్క ఎకరా కూడా నీళ్లు ఇవ్వకుండా 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గనుడు కేసీఆర్. ఆయనకు వంతపాడిన భజన బృందం, అప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు. ఈ 2 సంవత్సరాల 6 నెలల కాలంలో అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అన్ని చిక్కుముళ్లను విప్పుకుంటూ అన్ని ప్రాజెక్టులు పూర్తయితాయి. వాళ్ళ ద్వంద్వ నీతిని ప్రజలు చక్కగా గమనిస్తారు. వాళ్ళకు ఎక్కడ బుద్ధి చెప్పాలనో అక్కడ బుద్ధి చెప్తారు. 3 ఏళ్లలో పూర్తి చేస్తాం మన ప్రాజెక్టు మీద ఒక్క రోజన్నా రివ్యూ పెట్టిరా, ఒక్కనాడని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఎందుకు 3 ఏళ్లలో పూర్తి చేయలేకపోయినాము, కనీసం 5 ఏళ్లలో పూర్తి చేద్దామని చెప్పేసి నిన్న మాట్లాడిన పెద్ద మనుషులు ఒక్క రోజన్నా కేసీఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చిర్రా. వీళ్ళు ఒక్కనాడు రివ్యూ పెట్టలేదు. వీళ్ళు సబ్మిట్ చేసిన డిపిఆర్ ఎన్నట్టు సబ్మిట్ చేసిర్రు? సెప్టెంబర్ 2022లో డిపిఆర్ సబ్మిట్ చేస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ కు ఆ డిపిఆర్ కూడా వాళ్ళు రిటర్న్ చేసిర్రు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గొప్పలు చెప్పుకునే రోగం వచ్చిందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కేటీఆర్ ఇంకా తాను మినిస్టర్ అన్నట్లే ఫీల్ అవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఆందోళన చేయడంతోనే 2021లో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశామన్నారు. కేటీఆర్ బిహేవియర్ కొద్ది రోజులుగా చూస్తుంటే తనకు ఒక కొత్త రోగం వచ్చినట్టు అర్థమవుతుంది. నార్సిస్టిక్ పర్సనాలిటీ అని డాక్టర్ లాంగ్వేజ్లో, అంటే మనుషుల్లో కనిపించని ఒక రుగ్మతి. మేము హాస్పిటల్ని చాలా అద్భుతంగా మేము పనులు పూర్తి చేసినాము, చాలా బాగా పని చేసినాం అనే విధంగా ఏదైతే మాట్లాడుతూ ఆడ కనీసం సోయి లేకుండా వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా, అమోఘంగా హాస్పిటల్ని కట్టి అక్కడ సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చిన విధంగా పనిచేసినాం అనే విధంగా ప్రవర్తన చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీకి భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. గతంలో 16 కౌంటర్లు ఉండేవని ఈసారి 35 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు బీజేపీ నేతలు. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంఎంటీఎస్ను యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తామన్నారు. కేంద్ర పథకాలపై ప్రధాని మోదీ ఫోటో ఉండాలని అధికారులను ఆదేశించారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. దేశం బాగు కోసం పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని ముందస్తు సూచనలు చేశారని చెప్పారు.